మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. ఈ మధ్య అబ్బాయిలకి అమ్మాయిలకి హెయిర్ లాస్ అన్నది పెద్ద సమస్య. చిన్న చిన్న పిల్లలకి లైక్ చిన్న ఇన్ ద సెన్స్ 12-13 టీనేజ్ పిల్లలకి కూడా హెయిర్ లాస్ అవుతుంది కదా. మంచి టిప్ అన్నిటికీ ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఒకటి పొల్యూషన్ ని మనం ఏం చేయలేం కాబట్టి స్ట్రెస్ రా బాబు. స్ట్రెస్ ఇస్ సో మచ్. అవసరం ఉన్నదానికి అనవసరం ఉన్నదానికి కూడా మనం ఆలోచన విధానం ఎక్కువైపోయింది. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఈజ్ అ ప్రాబ్లం. ఉండేదానికంటే అది ఉండేది ఘోరంత అయితే కొండంత ఆలోచించి కొండంత దవ్వి ఎలకన పట్టినట్టు అక్కడ పోయి ఓ ఏమీ లేదా ఇలా అనుకుంటావేమో అని నేను అనుకుని నేను 2 నెలల నుంచి 4 నెలల నుంచి ఫీల్ అయిపోయి అట్లేం లేదని కథం అయిపోయప్ప ఈ లోపల దీనికి ఊడిపోద్ది, సగం ఊడిపోద్ది. సో అది ఒకటి. ల్యాక్ ఆఫ్ అ గుడ్ న్యూట్రిషన్. అస్సలు న్యూట్రిటివ్ ఫుడ్ తింటున్నామా చెప్పండి? అసలు తినే ఫుడ్ లో దమ్మెక్కడిది మరి ఎక్కడికి వస్తుంది? సో అలా కాకుండా ఆయిలింగ్ కూడా తక్కువైపోయింది ఎవరమైనా కంపారిటివ్లీ. సో కొంచెం ఆయిలింగ్, దానికి ఆహారం అనేది స్పెషల్గా ఎట్లాగైతే లోపల నుంచి నువ్వు తీసుకునే ఆహారం ఎంత ఇంపార్టెంటో కొంచెం ఆయిలింగ్ కానీ, తర్వాత క్లీన్లీనెస్ లైక్ నువ్వు కోంబు పెట్టేది కానివ్వండి, మీ బెడ్షీట్స్ కానివ్వండి, మీ డ్రెస్సులు కానివ్వండి, తర్వాత షాంపూ చేసినప్పుడు క్లియర్ గా కండిషనర్ పెట్టినప్పుడు క్లీన్ వాష్ అని కానివ్వండి. దిస్ ఆల్ థింగ్స్ మ్యాటర్. ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది చాలా మందికి, ఎందుకంటే కండిషనర్ పెడతాడు, కండిషనర్ ని పూర్తి తరహాల రిన్స్ చెయ్యరు. సో అది ఫ్లేక్స్ ఉండిపోయి దాని తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, చెమట వస్తుంది కొంతమందికి ఎక్సర్సైజ్ చేశాక. ఆ చెమట నీకు క్లియర్ అవ్వదు, అక్కడ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇవంతా ఒక పార్ట్ అయితే బేసిక్ న్యూట్రిషన్ ఈస్ ద కాజ్. ఆకుకూరలు తినట్లేదు మనము, రెగ్యులర్గా దొరికే సీజనల్ ఫ్రూట్స్ తినట్లేదు. సో కాబట్టి లైక్ ఐ వాంట్ యూ టు ఇంక్లూడ్ అ హెల్దీ ఫుడ్. ఫ్లాక్ సీడ్స్ రైట్, అండ్ ఆ తర్వాత నీకు ఫ్లాక్ సీడ్స్ ని జెల్ కూడా చేసి నేను చాలా కొంచెం నా జుట్టుని సర్వ కష్టాలు పెడతాను నేను. బికాజ్ నాకుండే ఒక మెయింటెనెన్స్ ఏదన్నా ఉందంటే కొంచెం హెయిరే. బికాజ్ చాలా గట్టిగా వేవీ ఉంటుంది, అదొక్కటి నేను కొంచెం కేర్ తీసుకుంటాను. సో అదర్ దెన్ దాట్ ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉడకబెట్టి కొంచెం ఒక 1 స్పూన్ లో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని బాయిల్ అవుతున్నప్పుడు ఒక 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసారంటే చక్కగా ఒక రకమైన తీగ పాకం అని చెప్పొచ్చు, అరసల పాకం అని చెప్పొచ్చు. అలా వస్తున్నప్పుడు బంద్ చేసేసి దాంట్లో దాన్ని వడగట్టేసి కంప్లీట్ గా వడగట్టేసి, ఆ వడగట్టిన దాంట్లో గనక మీరు కొంచెము అన్నం, వైట్ రైస్ ఉంటది కదా, ఇంత కొంచెం అన్నము, ఆ తర్వాత అలోవెరా ఇంట్లో ఉంటే జెల్ బయట దొరికేది వేసింది అనకంటే నేనైతే ఫ్రెష్ ప్రిఫర్ చేస్తా. అది కొంచెం వేసి ఒక్క గ్రైండ్ అలా చేసామంటే చక్కగా నీకు వైట్ పేస్ట్ లాగా వస్తుంది. అది తీసి నువ్వు కరెక్ట్ గా మంచిగా రాసుకుని స్కాల్ప్ కి హెయిర్ కి కూడా మంచి స్ట్రాండ్ ఇట్లా మొత్తం ఫస్ట్ స్కాల్ప్ కి పట్టించేసి లోపల నుంచి ఎక్కడైతే నీకు జుట్టు ఊసిపోతుంది కదా, ఇప్పుడు అందరికి అలోపేషియా అనేది వస్తుంది బాగా, ఆ పార్ట్ లో బాగా మసాజ్ చేసేసి దీన్ని మంచిగా లోపల నుంచి మసాజ్ చేసి గనక జస్ట్ ఒక 1 hour 45 minutes కానీ పెట్టుకొని చేస్తే మీ హెయిర్ స్మూత్ అవుతుంది. హెయిర్ రీగ్రోత్ మాత్రం 100% అవుతుందమ్మా. ప్రూవెన్. అవిసె గింజలు, అన్నము అండ్ అలోవెరా. అందులో కొంచెం ఒక 1 స్పూన్ 1/2 స్పూన్ ఆలివ్ ఆయిల్ కానీ, లేకపోతే కొబ్బరి నూనె కానీ, లేకపోతే క్యాస్టర్ ఆయిల్ కానీ, ఏదన్నా ఒకటి మిక్స్ చేసి పెట్టుకోండి. నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఓకే. సో ఆల్రెడీ లివింగ్ మీరు ఎగ్జాంపుల్ గా ఉన్నారు కాబట్టి వీటితో పాటు ఖచ్చితంగా హైడ్రేషన్, స్లీప్ అండ్ కంపల్సరీ సీ దట్ యూ విల్ హ్యావ్ ఎ కొంచెము జర్మిన్ అంటే లైక్ పచ్చి పల్లీలు ఉంటాయి కదా, నానబెట్టి, అంటే ఇవి ఏంటంటే లైఫ్ ఇచ్చేవి దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది. సో అప్పుడైతే అది తింటారో మనకి మళ్ళీ ప్రాణశక్తి కావాలి కదా న్యూ హెయిర్ జర్మినేట్ అవ్వాలంటే. సో ఇంకా కొంచెం యాక్టివ్ గా పనిచేస్తుంది. పచ్చి పల్లీలను నానబెట్టి 5-10 ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అట్ ద సేమ్ టైం హెయిర్ అండ్ స్కిన్ ఆల్సో. అట్లాగే లేకపోతే మొలకల గింజలు వారానికి ఒక 3 సార్లు, ఒక మంచి బాదాము, వాల్నట్ 2-3 ఎవ్రీ సింగిల్ డే, ఒక చిన్న బౌల్. ఇలా కనుక మీరు హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకొని ఆయిల్ ఫుడ్ రెడ్యూస్ చేస్తే ఇమ్మెన్స్ రిజల్ట్స్ ఉంటాయి. ఇట్ ఆటోమేటికల్లీ షైన్ అవుతుంది హెయిర్, స్కిన్ కి. ఇది అందుకేనా కదా ఒక బాడీలోకి మంచిది వెళ్ళిందంటే అది మైండ్, బాడీ, సోల్, స్కిన్, హెయిర్ అన్నిట్లో అవంతా బాగుంటే నీ రిలేషన్షిప్ చూడండి ఎంత రిఫ్లెక్షన్ ఉంటుందో. సో 1:all.
సో దిస్ ఇస్ మై ఫార్ములా. ఎస్. సో ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి.